గత ప్రభుత్వంలో విద్య వైద్య రంగానికి జగన్ పెద్దపీట వేశారన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల మెడికల్ కాలేజీని ఆమె సందర్శించారు. ప్రజలకు వైద్య విద్య అందుబాటులో ఉండాలనే మెడికల్ కాలేజీ నిర్మించారన్నారు. గత ప్రభుత్వం 100 మెడికల్ సీట్లు అడిగితే కేంద్రం 50 సీట్లు మంజూరు చేసిందన్నారు. కానీ మంజూరు చేసిన 50 మెడికల్ సీట్లను కూడా కూటమి సర్కార్ వెనక్కి పంపిందని ఆరోపించారు శ్యామల. ఏ ప్రభుత్వం అయినా సరే విద్య వైద్య విధానాల మీద దృష్టి పెట్టినటువంటి చర్యలు తీసుకుంటే కనుక అది రాష్ట్ర అభివృద్ధికి చాలా మంచి జరుగుతుంది అన్న విషయాన్ని గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారు. ఈ కాలేజ్కి దగ్గర 530 కోట్లకి పైగా నిధుల్ని ఇచ్చి దీన్ని నిర్మించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఆ 50 సీట్లు కూడా వద్దు, మేము ఇచ్చే సీట్లు కూడా ఏమో మొత్తం మీరే వెనక్కి తీసేసుకోండి అని చెప్పి ఇచ్చేసినటువంటి పరిస్థితి. ఎందుకని అంటే పేద విద్యార్థులకి విద్య ఎంత అవసరమో మీకు తెలుసు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో డాక్టర్లు తక్కువ ఉన్నారు, వాళ్ళని పెంచుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది అనే విషయం కూడా మీకు తెలుసు కూటమి ప్రభుత్వ అధికారులకు అందరికీ కూడా. మరి అలాంటి తరుణంలో ఎందుకు అలాట్ చేసినటువంటి 50 సీట్లను కూడా మీరు వెనక్కి ఇచ్చేసారు?